మరుద్గణముల జన్మవృత్తాంతము. సవితి భార్య పృశ్ని మరియు సావిత్రి వ్యాహృతి 3 వేదములను, అగ్నిహోత్రమును, పశుయాగమును, సోమయాగమును, చాతుర్మాస్యమును, మహాముఖములను కనెను. బగుని భార్య సిద్ధి, ఆమె మహిషుని, విభుని, ప్రభువుని కనెను. సుశీలాగు ఆశిష అనేది కన్యను కనెను. ధాతు యొక్క భార్యలు 4. కుహు, సినీవాలి, రాక, అనుమతి అని 4 భార్యలు. వారి యందు వరుసగా సాయము, దర్శము, ప్రాతకాలము, పూర్ణమాసము అను 4 కుమారులను కనెను. విధాత భార్య క్రియ, ఆమె యందు పురీష్య అను సంధ్యగల ఇష్టక చైతన్యములను ప్రసవించెను. వరుణునికి భార్య చర్షని, ఆమె యందు భృగువు జన్మించెను. వరుణుని యొక్క కుమారుడే వాల్మీకి. అతడు పుట్ట అనగా వల్మీకము నుండి వెలువడుటచే వాల్మీకి అని పేరు వచ్చెను. ఒకప్పుడు మిత్రుడు వరుణుడు ఊర్వశిని చూచి రేతస్కరణమై ఒక కుంభమునందుంచిరి. ఆ కుంభము నుండియే వశిష్ఠుడు, ఆగస్త్యుడు జన్మించిరి. మిత్రునకు రేవతి అనేది భార్య యందు ఉత్సర్గుడు, అరిష్టుడు, పిప్పలుడు అనేది కుమారులు కలిగిరి. ఇంద్రునకు పౌలోమి అనేది భార్య యందు జయంతుడు, ఋషభుడు, విదుషుడు అను 3 కుమారులు కలిగిరి. తన సంకల్పముచే భగవానుడు వామనుడే జన్మించి త్రివిక్రముడాయను. అతడు ఉపేంద్రుడు. అతనికి కీర్తి అను భార్య యందు బృహచ్చోకుడు జన్మించెను. అతనికి సౌభగుడు మొదలగు కుమారులు జన్మించిరి. ఈ విధముగా కశ్యపుని భార్యలలో అదితి వంశమును వివరించి తిని. ఇక దితివంశమును చెప్పెదను వినుము. దితివంశమునందే శ్రీమంతుడు, భాగవతుడు అగు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి జన్మించిరి. దితికి దైత్యదానులందరి చేత నమస్కరించబడి హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అను 2 కుమారులు ఉండిరి. హిరణ్యకశిపునికి జంబుని కుమార్తె కయోధువు భార్య అయ్యను. ఆమె యందు ప్రహ్లాదుడు, అనుహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు అను 4 కుమారులు కలిగిరి. వారి తోబుట్టువు సింహిక. ఆమె విప్రచితిని అను దానవుని భార్య. ఆమెకు రాహు అనేది కుమారుడు కలిగెను. అతడే అమృతమును త్రాగుటకు సిద్ధపడగా శ్రీహరి అతని శిరస్సును ఛేదించెను. సంహ్లాదుని భార్య గతి, ఆమె యందు పంచజనుడు జన్మించెను. హ్లాదునకు దమని భార్య యందు వాతాపి, ఇల్వలుడు పుట్టిరి. ఆ ఇల్వలుడే వాతాపిని మేకగా చేసి అగస్త్యునకు దాని మాంసము పెట్టెను. అనుహ్లాదుని భార్య సూర్మ్య, ఆమె యందు భాష్కలుడు, మహిషుడు కలిగిరి. ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు. అతని కొడుకు బలి. బలికి ఆసన అనేది భార్య యందు బాణుడు మొదలగు 100 మంది కుమారులు కలిగిరి. బాణుడు పరమేశ్వరుని ఆరాధించి అతని మృత్యులలో ప్రధాన స్థానమును పొందెను. శివుడు అతనికి పురపాలకుడు అయి ఇప్పటికీ అతని వద్ద ఉండును. దితికి మరుత్తులను 49 కుమారులు కలిగిరి. వారిని మరద్గుణములు అందరు. వారికి సంతానము లేదు. వారు ఇంద్రునితో సమానులైరి. పరీక్షిత్, మరుత్తులు దితిపుత్రులగుడిచే దైత్యులు కదా, వారికి ఇంద్రునితో సామ్యము కలిగినని దేవత్వము పొందినని చెప్పిరే. అది ఎట్లు? మరత్తులు దేవత్వమును పొందుటకు తగిన ఏమి మంచి పని చేసిరి అని ప్రశ్నించాను. ఇంద్రుని పక్షమును విష్ణువు స్వీకరించి అతనికి అండగా ఉండి హిరణ్యాక్ష, హిరణ్యకశిపులను చంపెను. దానిచే దితికి శోకము. ఆ శోకముచే పగ కలిగి చింతతో ఇట్లు తలంచెను. ఈ ఇంద్రుడు సోదరులను చంపిన పాపాత్ముడు. ఇతనికి ఇంద్రియ భోగములను అనుభవించుటయే కావలెను. క్రూరుడు, దయలేనివాడు, పాపాత్ముడు. అతనిని ఎన్నడైనను చంపించి నేను హాయిగా నిద్రపోవలేను. శరీరమును దహించకపోయినచో పురుగులు పాలై కాకుల చేత, గ్రద్దల చేత, కుక్కల చేత తినదగినది అగును. అట్టి శరీర సుఖము కొరకు భూతహింస చేయువాడు పురుషార్థమును ఎరుంగడు. అతడు భూతద్రోహము జంకడు, నరకమునందును. అట్టి దేహ సౌఖ్యముచే కోరి భూతద్రోహము చేయుటకు జంకని ఆ ఇంద్రుని మదమును తగ్గించగల కుమారుడు నాకు కలగవలెను. ఇంద్రుణ్ణి చంపి ప్రతీకారము చేయవలెను. అట్టి కోరికతో ఆమె భర్తయగు కశ్యపుని శుశ్రూష చేసి అనురాగము చేతను, వినయము చేతను, ఇంద్రియ నిగ్రహము చేతను, భక్తి చేతను, మనోహరములగు విలాసముల చేతను తన వశము చేసుకొనవలని చాలా కాలము ప్రయత్నించి అతని మనసును తన వైపు ఆకర్షించెను.
అతడు ఆమెకు వశపడెను. నైపుణ్యము గల స్త్రీ ఎంతటి విద్వాంసుడైనా పురుషుని యందు తన వశము చేసుకొనగలదు. అతనితో రమింపవలనని ఆమె కోరికను ఎరింగి అతడు పరవశుడై అందుకు సమ్మతించెను. సృష్టి ప్రారంభంలో స్త్రీ పురుష రూపముగా ఒకే శరీరమును 2 భాగములుగా ఏర్పరచెను. కానీ తర్వాత అతడే తన శరీరంలో ఏకదేశంతో స్త్రీని సృష్టించెను. ఆమెకు పురుషుల మనసును ఆకర్షింపగల శక్తిని వసంగెను. అందుచే కశ్యపుడు దితికి వశపడెను. పరమప్రీతితో నవ్వుచు అభినందించుచు దితితో ఇట్లు అనెను, సుందరాంగి, నా మనసును ఆనందింపచేసితివి. నీకు ఏది కావాలనో కోరుకొనుము. భర్త సంతోషించినచో ఏ కోరిక పొంద శక్యము కాదు. స్త్రీలకు పతియే పరమదైవము. పరమదైవము నారాయణుడే. భర్తయే నారాయణుడే సర్వాభీష్టములను నెరవేర్చగలడు. భర్త రూపంలో ఉన్న వాసుదేవుడే భార్యచే ఆరాధింపబడుచుండును. పతివ్రతలకు స్త్రీలు శ్రేయస్సును కోరువారులై భర్తనే సర్వేశ్వరునిగా ఆరాధించి కోరికలను నెరవేర్చుకొనుచుందురు. నీవు నన్ను అట్లు భావించి భక్తితో సేవించితివి కనుక నీకు కావలసిన కోరికను వసంగెదను, కోరుకొనుము అని అనెను. కశ్యపుని అనుకూలమగు భాషణమును విని దితి, మీరు నాకు వరమును వసుంగుటకు అంగీకరించిరి గావున ఇంద్రుణ్ణి చంపజాలిన కుమారుణ్ణి నాకు ప్రసాదింపుడు. మృత్యువు లేని వానిగా వాణ్ణి చేయుడు అని కోరెను. నా కుమారులు 2 చంపబడినారు కదా, అందుచే మృత్యువు లేని కుమారుని అనుగ్రహింపుడు అని కోరెను. కశ్యపునికి ఆమె కోరిక సంకట పరిస్థితిని తెచ్చిపెట్టెను. ఇంద్రుని చంపగల కుమారుడు వసుంగుట అధర్మము. జాలడు. వరమునిచ్చేదనని మాట ఇచ్చి మరలా జాలడు. అందుచే మనసులో బాధపడుచు ఇట్లు అనుకొనుచున్నాడు, అహో, ఇంద్రియములకు వశపడితిని. స్త్రీ అనేది మాయ నా మనసును వశపరుచుకున్నది. దీనుడై నరకంలో పడెదను. నేను ఎంత బుద్ధిహీనుడను. మనకు రాబోవు అనర్థంను గుర్తించుకొనలేకపోయేతిని. ఇంద్రియములను జయింపలేకపోతిని. స్త్రీల స్వభావము రూపము పరస్పర విరుద్ధముగా ఉండును. ముఖము శరత్కాలమందలి పద్మము వలె ఆకర్షణముగా ఉండును. మాటలు అమృతము వలె ఉండును. కానీ హృదయము పదునైన కత్తి అంచు వలె ఉండును. వారి చేష్టితములను ఎవరూ గుర్తింపగలరు. స్త్రీకి స్వార్థమునందు పట్టుదల ఎక్కువ. దానికి అడ్డము వచ్చిన నాడు భర్తనైనను పుత్రుడినైనను సోదరుడైనను స్త్రీ చంపుటకు జంకదు. ఆమె స్వభావమునకు అనుగుణముగా ప్రవర్తించుచున్నది. నేను ఏమి చేయగలను? వరము ఇచ్చేదను. అసత్యము ఆట తగదు. కానీ ఇంద్రుడు చనిపోవుట లోకమునకు అనర్థము అని ఆలోచించి కశ్యపుడు తనను తాను నిందించుకొనుచు ఆమెతో ఇట్లు పలికెను, ఓ కళ్యాణి, నీకు ఇంద్రుని చంపగల కుమారుడు కలుగును. అతడు దేవతలకు బాంధవుడు అగును. నేను చెప్పే వ్రతము నీవు 1 సంవత్సరము చేసినచో అట్టి కుమారుడు కలుగును అనెను. దితి ఆ వాక్యమును విని, చెప్పుడు, ఆ వ్రతమును తప్పక చేతును. అందరూ చేయదగినవేవో చేయరానివి ఏవో తెలియజేయుడు అని పలికెను. కశ్యపుడు ఆమెకు ఆ వ్రత నియమములను ఇట్లు చెప్పెను. ఈ వ్రతము 1 సంవత్సరము చేయవలను. వ్రత సమయంలో ఏ ప్రాణిని హింసింపరాదు, ఎవ్వరినీ నిందింపరాదు, అసత్యము పలుకరాదు, గోళ్ళు వెంట్రుకలు తుంపరాదు, అశుచి అయిన వస్తువులను స్పృశింపరాదు, ఎవరిపై కోపము తెచ్చుకొనరాదు, దుర్జనులతో మాట్లాడరాదు, నదులలో సరస్సులలో మునిగి స్నానము చేయరాదు, తడిపి ఆరివేయని వస్త్రములను దాల్చరాదు, ముడిచి విడిచిన మాలను దాల్చరాదు, ఎంగిలి తినరాదు, చండికకు పెట్టిన మాంసము తినరాదు, ముట్టరాదు, శూద్రుడు పెట్టిన అన్నము తినరాదు, రజస్వల అయి ఉన్న స్త్రీ చూచిన అన్నము తినరాదు, దోసులతో నీరు త్రాగరాదు, ఎంగిలి అయినచో నీటిని స్పృశించవలెను, ఉభయ సంధ్యల యందు జుత్తు విరయబోసుకొని ఉండరాదు, 2 వేళల దేవతార్చనము మానరాదు, మాటలలో నియమము పాటించవలను, పైన బట్ట కప్పుకోకుండా బయట సంచరించరాదు, కాళ్ళు చేతులు కడుగుకొనకుండా పరుండరాదు, తడిపాదములతో పరుండరాదు, దిగంబరుగా పరుండరాదు, ఉతికిన బట్టలను ధరింపవలను, పవిత్రురాలై ఉండవలను, పసుపు చందనము మొదలగు మంగళ ద్రవ్యములను అలుముకొని తిలకము దాల్చి ఉండవలను, ఉదయ భోజనములకు ముందు గోవును, బ్రాహ్మణులను, మహాలక్ష్మిని, భగవానుడు నారాయణుని పూజించవలను, పుత్రవ్రతులకు స్త్రీలను పూజించవలను, వారికి మాలలు, చందనము, కానుకలు, అలంకారములు సమర్పింపవలను, భర్తను దైవముగా భావింపవలను. ఇట్లు 1 సంవత్సరము పుంసవనమనడి ఈ వ్రతమును నీవు చేసినచో ఇంద్రుని చంపజాలిన కుమారుడు నీకు కలుగును. కశ్యపుడు వ్రత నియమములు చెప్పగా పాలించెదను అని అంగీకరించెను. ఆమె గర్భవతి అయ్యను.
వ్రతమును స్వీకరించెను. ఇంద్రుడు తన పెనతల్లియగు దితి అభిప్రాయంను ఎరింగి వ్రతమును పాలించు ఆమెకు ఆశ్రమములోనే ఉండి పరిచర్యలు చేయుటకు ఆమె వద్ద చేరెను. ఆమె పూజకు అడవి నుంచి పుష్పములు, ఫలములు, సమిధులు, అంకురములు, జలములు తెచ్చుచుండెను. వ్రతములో ఎప్పుడైనా ఏదైనా లోపం ఏర్పడినా అని కనిపెట్టుచుండెను. వేటగాడు మృగమును పొంచి ఉండి చూచుచున్నట్టు అతడు ఆమె గర్భమును చెరుచుటకు అవకాశమును అన్వేషించుచుండెను. వ్రతములో లోపములు ఏర్పడుట లేదు. ఇంద్రునికి మనసులో చింత అధికమగుచుండెను. ఒకనాడు సంధ్యా సమయంన ఉచ్చిష్టము స్పృశించి నీటిని స్పృశింపక కాళ్ళు చేతులు కడుగుకొనక బడనిదై ఒడులు మరచి దైవవశమున పరుండెను. వ్రత నియమమునకు భంగము కలిగెను. ఇంద్రుడు యోగశక్తిచే ఆమె గర్భమును ప్రవేశించెను. బంగారు వలె మెరియుచున్న ఆమె గర్భమును తన వజ్రముచే 7 శకలములుగా ఛేదించెను. ఏడ్చుచుండగా ఆ గర్భమున ఏడవకము మారుదా అనుచుండెను. ఆ గర్భస్థ శకలములు నమస్కరించుచు, ఇంద్రా, మేము నీ సోదరులము కదా, చంపవలదు, రక్షింపమని ప్రార్థించెను. అప్పుడు ఇంద్రు, భయపడకుడు, మీరు నా యందు ప్రీతితో ఉన్నారు కనుక మిమ్మల్ని నా పారిషదులుగా మరద్గణములను పేరుతో దేవభవనమున నా వద్ద ఉంచుకుందును అని చెప్పాను. ఇంద్రుని అనుగ్రహముచే దితి గర్భము చనిపోలేదు. ఆనాడు అశ్వత్థామ అస్త్రమును ప్రయోగించినను పరీక్షిత్తు చక్రరక్షణచే ఎట్లు చనిపోకుండా బ్రతికి ఉండెనో అట్లే మరుత్రులు వజ్రముచే చీల్చబడి చనిపోలేదు. ఒక్కసారి శ్రీహరిని ఆరాధించలను భగవానుతో సామ్యము కలుగును. అట్టిచో దితి సంవత్సరము శ్రీహరిని నియమముతో ఆరాధించినది కనుక శ్రీహరి తన దయచే వారిని కాపాడెను. వారు 49 మంది ఇంద్రునితో కలిసి 50 మంది దేవతలుగా ఏర్పడి శ్రీహరి తల్లి చేసిన దోషము వారికి అంటకుండా ఇంద్రునితో పాటు దేవత్వమును అనుగ్రహించెను. యజ్ఞములలో సోమపానము భాగము కల్పించెను. దితి మేల్కొనెను. ఇంద్రుడు కుమారులతో వెలికి వచ్చి నిలిచిరి. వారిని చూచి దితి సంతసించెను. అప్పుడు దితి ఇంద్రునితో, ఇంద్రా, దేవతలకు భయము కల్పింపజాలని ఒక కుమారుడు కావాలని నేను ఈ వ్రతము చేసితిని. కానీ ఇప్పుడు నా గర్భము నుండి 7 కుమారులు, ఒక్కొక్కరు 7గురుగా 49 మంది ఆవిర్భవించినారు. ఏమి ఈ వింత? దీనికి కారణమేమి అని అడిగాను. ఇంద్రుడు, అమ్మా, నీ అభిప్రాయం నేను ఎరింగి నీ వద్దకు సేవ చేయుటకై వచ్చితిని. నేను స్వార్థమునకే ధర్మమును ఎరుంగని వాడిన నీ గర్భమున నీవు నియమమును తప్పి ఉండగా గర్భంలో ప్రవేశించి ఛేదించి తిని 7గా చేర్చబడిన ఆ గర్భము 7 కుమారులు అయిరి. నేనే ఆ 7 భాగములను మరలా 7 చొప్పున ఖండించి తిని తర్వాత ఆశ్చర్యముగా శ్రీహరి కృపచే మరణింపగా సజీవులై ఉండిరి. నీవు చేసిన మహాపురుష పూజ ఇట్లు సిద్ధించినది. కోరికలు లేకుండా భగవదారాధన చేయువారు మోక్షంను కూడా కోరరు. కోరికతో భగవదారాధనము చేసినను కొన్ని ఫలములు అనుకొనకుండా సిద్ధించును. అట్లు నీవు కోరికతో శ్రీహరిని ఆరాధించినను అనుకొనకుండా అమరులగు కుమారులు జన్మించిరి. ఏ కోరిక కోరకుండా చేయువారే మహానుభావులు. వారికి అన్నిటికంటే గొప్పది అగో నిరతశయ పురుషార్థముగు నిత్యానందము లభించును. మోక్షము నొసగగల భగవానుని వివేకము గలవారు శబ్దాది విషయములను వసుంగుమని కోరరు. నేను మూర్ఖుడను, క్షుద్రమగు నా దేహము కొరకు దౌర్జన్యము చేసి తిని. తల్లి, క్షమింపుము, నీ గర్భము చనిపోకుండా అమరత్వము నందినది. పుంసవన వ్రత విధి. ఆ పుంసవన వ్రతము గురించి తెలుసుకొనవల్లని పరీక్షిత్తు కోరగా సుఖయోగి ఆ వ్రతం యొక్క వివరములు చెప్పుచున్నాడు. ఈ వ్రతమును మార్గశిర శుక్లపక్షం నందు భర్త అనుజ్ఞతో స్త్రీ ప్రారంభింపవలెను. కోరిన కోరికలన్నిటినీ పుంసవనమనడి ఈ వ్రతము ఫలింపజేయను. శుక్లపక్షంలో తాంబూలాదులు వేసుకొనకుండా శుద్ధమైన దంతములు గల్లదై తెల్లని నూతన వస్త్రములు ధరించి ఉదయమున భోజనమునకు ముందు లక్ష్మీనారాయణులను పూజింపవలెను. తరువాత ఇట్లు స్తోత్రము చేయవలెను. హే భగవాన్, నీవు పరిపూర్ణుడవు. నీకు తీరవలసిన కోరికలు లేవు, పొందవలసినవి లేవు. ఈ విభూతి నిత్య విభూతి కూడా నీ నియమము చేతనే సాగుచున్నది. సకల సిద్ధులు నీ వలనే లభించును. అటు నీకు నమస్కారము. సర్వేశ్వర, దయా మొదలగు గుణములు అన్నిటితో కూడిన వాడవు. తేజస్సు, లోకోత్తర ప్రభావము, బలము, సర్వజ్ఞత్వము, సర్వశక్తిత్వము నీ యందు పరిపూర్ణముగా ఉన్నవి. అందుచే నీవు సకల లోకములకు ప్రభువు. ఓ విష్ణుపత్ని మహామాయ, నీ శక్తి ఆశ్చర్యకరమైనది. మహాపురుషుడకు భగవానుని నీ వలననే గుర్తింపవలెను. లోకమాత, నీవు మహానుభావురాలవు. నీవు సంతుష్టురాలవై అనుగ్రహింపుము. నీకు నమస్కారము. ఇట్లు నమస్కరించి ఈ మంత్రమును ఉచ్చరింపవలెను. ఓం నమో భగవతే మహాపురుషాయ
మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహావిభూతిభి బలిముపహరామి. ఓం నమో భగవతే మహాపురుషాయ మహానుభావాయ మహావిభూతిపతయే సహ మహావిభూతిభి బలిముపహరామి. ఓ భగవాన్, నీవు షడ్గుణములతో పరిపూర్ణుడవు, సకల దోషములు తొలగిన వాడవు, మహాపురుషుడవు, పురుష సూక్తంలో చెప్పబడిన మహత్వము గలవాడవు. విశ్వమంతియు నీచేతనే నియమింపబడును. నీవు మహాలక్ష్మీపతివి, నీకు ఆర్ఘ్యపాద్యములు సమర్పింతును. ఇట్లు మంత్రమును ఉచ్చరించుచు శ్రీ మహావిష్ణువునకు ఆవాహనము, ధ్యానము మొదలగు ఉపచారములను చేయవలను. ముందుగా ఆవాహనము చేసి ఆర్ఘ్యమును వసంగవలను. తరువాత పాదపక్షాన్నకు పాద్యమును సమర్పించవలను. తర్వాత ఆచమనమును, స్నానము, వస్త్రము, యజ్ఞోపవేతము, అలంకారము, గంధము, పుష్పము, ధూపము, దీపము సమర్పించి నైవేద్యము అర్పింపవలను. ఇట్లు నివేదించిన తర్వాత మిగిలిన హవిస్సును అగ్నిహోత్రములో ఓం నమో భగవతే మహాపురుషాయ మహావిభూతిపతయే స్వాహ అని 12 సార్లు ఆహుతులను అర్పించవలను. శ్రీదేవిని, విష్ణుమూర్తిని భక్తితో పూజింపవలను. వారు సమస్త కార్యములను వసుంగగలవారు, సర్వసంపదలను కోరెడివారు. వారిని ఆరాధింపవలను. తర్వాత భక్తిచే నమ్రమైన శిరసుతో నేలపై దండము వలె నమస్కరింపవలను. తర్వాత 10 సార్లు వెనక మంత్రమును జపించవలను. తర్వాత ఈ క్రింది స్తోత్రమును చెప్పవలను. ఓ లక్ష్మీ, శ్రీ మహావిష్ణు, మీరిద్దరూ విశ్వమునకు అంతక పాలకులు. మీరీ జగత్తుకు కారణమైన వారు. లక్ష్మీదేవి ఎరుంగుటకు శక్యము గాని ప్రకృతి. ఈమె శక్తి ఆశ్చర్యకరము. భగవాన్ని శరణాగతి చేసిన వారు తప్ప మిగిలిన వారు మాయ నుండి బయల్పడజాలరు. ఈమెకు అధీశ్వరుడు సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు. అతడే సర్వయజ్ఞస్వరూపుడు. నేను చేయు ఆరాధనచే అతడు నాకు ఫలమును వసుంగువాడు అగుగాక. సర్వయజ్ఞస్వరూపుడు. సర్వ వస్తువులలోనున్న గుణములు వ్యక్తమవుటే ఈమెయే కారణం. అట్టి గుణములు ఈమె నుండి ప్రకాశము అగునట్లు చేయవాడు భగవంతుడు. విష్ణువు విశ్వమంతయు తన శరీరముగా గలవాడే. తాను ఆత్మగా ఉండును. శరీరములు, ఇంద్రియములు శ్రీదేవి ఆధీనమందు ఉండును. నామరూపములు శ్రీ మహాలక్ష్మియే. నామరూపములు గూర్చిన జ్ఞానము గలవాడు భగవానుడే. మీరిద్దరూ 3 లోకములకు వరములు వసుంగువారు. మీరు ఇద్దరూ లోకులచే ఉత్తములుగా స్తుతింపదగినవారు. నేను కోరెడు కోరికలనియు సత్యములవుగాక అని వరదుడగు శ్రీనివాసుని శ్రీతో స్తుతింపవలను. తర్వాత భగవానునికి అర్పించిన ప్రసాద శేషమును వాసన చూచి శ్రీహరిని మరలా ఆరాధింపవలను. సర్వేశ్వరుడే తన భక్తికి అనురూపముగా అతను అనుగ్రహించుచున్నాడని గ్రహించి అనేక విధములుగా ఉపచారములను చేయుచు భర్తను సేవింపవలను. భర్త కూడా ప్రేమ స్వభావముడే. అన్ని కార్యములలో ఆమెకు సాయపడుచూ ఉండవలను. ఈ విధముగా అన్యోన్యము అనుకూలముగా దంపతులలో ఏ ఒక్కరు పుణ్యకర్మ చేసినను అది ఇద్దరికీ ఫలించును. భార్యకు వ్రతము చేయుటకు అవకాశం లేనిచో శ్రద్ధతో భర్తయే ఈ వ్రతమును చేయవలెను. ఈ వ్రతము చేయుటకు ఆరంభించిన తర్వాత మధ్యలో ఆపరాదు. నిత్యము బ్రాహ్మణులను, సంతానవతులకు పుణ్యస్త్రీలను మాలికలతో, చందనముతో, అలంకారములతో అర్చించుచుండవలెను. ఈ విధంగా సంవత్సరము అంతయు ఈ వ్రతము చేయవలెను. కార్తీక మాసంలో సంవత్సరము పూర్తి అయిన తర్వాత అచ్చట ఆవహింపజేసిన మహాలక్ష్మిని, విష్ణువును ఉద్వాసనము చేయవలెను. ఈ వ్రతము 12 మాసములు చేయవలెను. సంవత్సరము తర్వాత మార్గశిర మాసము రాగానే స్నానము చేసి ఆచనము చేసి ముందుగా భగవానుడగు శ్రీకృష్ణుని అర్చించి పాయసానమును నేతితో అగ్నిహోత్రంలో హోమము చేయవలెను. 12 ఆహుతులు అగ్నిలో హోమము చేయవలెను. 12 బ్రాహ్మణులకు రుచికరమైన వివిధములకు అన్నములతో ఆరాధించి తృప్తిని కలిగించవలెను. తరువాత భక్తితో బ్రాహ్మణులు అనుజ్ఞతో వారికి నమస్కరించి భుజింపవలెను. 1 సంవత్సరం అయిన తర్వాత ఆ వ్రతమును ఆచార్యుడగు ఉన్న వారిని ఆజ్ఞను తీసుకుని వారికి ఎదురుగా బంధువులతో భార్యకు భర్త మిగిలిన చనువును వసంగవలెను. ఈ వ్రతము చెప్పిన విధముగా పురుషుడు చేసినచో కావలసిన కోరికలు నెరవేరును. స్త్రీ ఆచరించినచో ఆమెకు కావలసిన సౌభాగ్యము, సంపద, దీర్ఘకాలము జీవించు పతిపుత్రులు, కీర్తి, భవనము లభించును. కన్య ఆచరించినచో ఆమెకు లక్షణవంతులకు వరుడు లభించును. విధవ ఆచరించినచో ఆమెకు ఉత్తమగతి కలుగును. పుట్టిన బిడ్డలు చనిపోచునిచో స్త్రీ ఈ వ్రతము ఆచరించినచో ఆమెకు పుట్టిన బిడ్డలు జీవించి ఉందురు. సౌభాగ్యము లేని ఆమె సౌభాగ్యము, ధనము లేని స్త్రీ ధనమును, అందము లేని స్త్రీ సౌందర్యమును పొందును. రోగములు ఉన్నవారికి రోగములు పోవును. దృఢమగు ఇంద్రియములు, దేహము లభించును. మంగళకరములకు కార్యములు చేయనప్పుడు ఈ వ్రతకల్పమును చదివినచో పితృదేవతలకు, దేవతలకు తృప్తి కలుగును. పితృదేవతలు హోమము పూర్తి కాగానే కావలసిన కోరికలు వసంగుదురు. అగ్నిహోత్రుడు, శ్రీహరి కూడా ప్రసన్నులై వారికి సకల ఐశ్వర్యములను ప్రసాదింతురు.
ఇట్టి వ్రతమును దితి సంవత్సరము ఆచరించి మరుత్తులను పొందినది. మరుత్తులు జన్మించిన ఈ కథ దితి చేసిన ఈ వ్రతము చాలా పవిత్రమైనది. నీవు దీనిని విని ధన్యుడు అయితివి అని సుఖయోగి వ్రతస్వరూపమును వివరించెను. ఇట్టి వ్రతమును దితి సంవత్సరము ఆచరించి మరుత్తులను పొందినది. మరుత్తులు జన్మించిన ఈ కథ దితి చేసిన ఈ వ్రతము చాలా పవిత్రమైనది. నీవు దీనిని విని ధన్యుడు అయితివి అని సుఖయోగి వ్రతస్వరూపమును వివరించెను.